యువర్ ఎక్సలెన్సీ, తామరా ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను కోర్టు సమస్య పనుల్లో బిజీగా ఉన్నాను. కోర్టు నుంచి కొన్ని ఆదేశాల కోసం నేను ఎదురు చూస్తున్నాను. సార్జెంట్ సార్, సెల్ నుండి గావ్ కేకలు వినిపించడం లేదెందుకని? నేను చాలా అలసిపోయి ఉన్నాను. నా చెవులకి ఆ మ్యూజిక్ వినపడాలి. యస్ సార్. నీ మ్యూజిక్ నువ్వు వాయించు. మ్యూజిక్ నాకు చాలా ఆనందం కలిగిస్తోంది. ఇక నీ క్రూరత్వాన్ని ఆపే నెల్సన్. వాళ్ళిద్దరిని విడిచిపెట్టమని నేను నిన్ను ఆదేశిస్తున్నాను. ఐఎమ్ సారీ యువర్ ఎక్సలెన్సీ. తమరిప్పుడు ఏ హోదాతో ఆ ఆదేశాలు ఇస్తున్నారో తెలుసుకోవచ్చా? అయినా తమరికి బాగా తెలుసు, రక్తం విలువ ఏమిటో మీకు తెలుసు. నేను మర్చిపోలేదు. ఒకానొకప్పుడు మీరు ఒకడిని సాక్ష్యాలు తెచ్చుకోమన్నారు. ఇప్పుడు నేను నిన్ను హత్య చేయబోతున్నాను. నేనే ఈ హత్య చేసినట్టు మీ ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి కూడా ఎలాంటి సాక్ష్యాలు దొరకవు. ఒకటి గుర్తుంచుకో, ఆ సమర్ సింగ్ గంగన్నలు చావక తప్పదు. ఆవిడికి ఏమైంది రాజు వైద్యుడు గారు? ఇప్పుడు ఎలా ఉన్నారు మా మహారాణి గారు? మహారాణి గారు గర్భవతి. ఝాన్సీకి వారసుడు పుట్టబోతున్నాడు. అంటే ఝాన్సీ రాజ్యానికి మహా అదృష్టం పట్టబోతోంది. రఘునాథ్ గారు, ఉన్నట్టుండి ఈ దాసీలు ఇలా చప్పుడు చేస్తున్నారేంటి? అదే తెలియడం లేదు. శుభవార్త రఘునాథ్ గారు, మహారాణి గారు త్వరలోనే ఝాన్సీకి వారసుని కనబోతున్నారు. అవునా? అవునండి, ఇప్పుడే ఈ శుభవార్తని రాజు వైద్యుడు గారు చెప్పారు. ఇంతకంటే ఇంకేం కావాలి రఘునాథ్ గారు? ఇంకేం కావాలి? తమరికి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. దయచేసి నాతో రండి. రండి. ఆ దేవుడి దయ వల్ల మహారాణి గారు ఆరోగ్యకరంగా ఉన్నారు. కానీ ఆవిడ ఒంట్లో రక్తం చాలా తక్కువగా ఉంది. రక్తం తక్కువగా ఉన్నందువల్ల మహారాణి గారు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. ఆవిడ ఒంటికి ఏ కష్టం కలిగినా అది అపాయకరం కావచ్చు. అందుకని ఆవిడ జాగ్రత్తగా చూసుకోండి. మా ఝాన్సీ రాజ్యంలో అరాచకానికి ఎలాంటి అవకాశాలు లేవు. అలా కొనసాగితే చాలా మంచిది. లేని పక్షంలో నేను తప్పనిసరి ఝాన్సీకి మా సైనిక దళాన్ని పంపవలసి వస్తుంది. తమరు తమ సైనిక దళాల్ని మోహరించాల్సిన పరిస్థితి ఎన్నటికీ రాదు. ఝాన్సీలో అందుకు ఎలాంటి అవసరమూ లేదు. ఆ సమర్ సింగ్ తో ముడిపడి ఉన్న సమస్యలను మేమే స్వయంగా పరిష్కరిస్తాం. నువ్వు గర్భవతి అయ్యావు. అమ్మా, అంటే త్వరలోనే ఝాన్సీకి వారసుడు రాబోతున్నాడనమాట. అవును. ఇప్పుడు మహారాజు గారు ఇక్కడ ఉండుంటే ఎంత ఆనందించేవారో కదూ. ఏమి జరిగింది మహారాజా? అంతా సజావుగానే ఉందా? ఎంత సరిగా ఉందంటే ఇకపై ఝాన్సీని ఎవరు వక్ర దృష్టితో చూడలేరు. ఝాన్సీ రాజ్యానికి త్వరలోనే వారసుడు రాబోతున్నాడు. లక్ష్మీబాయి మహారాణి నివాల్కర్ వంశానికి వారసుణ్ణి ఇవ్వబోతున్నారు. ఝాన్సీకి వారసుడా?